హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను చాలా ఈజీ అండ్ సింపుల్ బెస్ట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఎవరైనా నా ఛానల్ని, నా వ్లాగ్ని ఫస్ట్ టైం చూస్తే ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పటివరకు ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ఉల్లిపాయలు అయితే మంచిగా కట్ చేసి కావాల్సినంత ఉప్పు అండ్ కారం అండ్ వాము వేస్తున్నా. ఎలాంటి గరం మసాలాలు ఏమి వేయట్లేదు. నార్మల్గా స్పైసెస్ ఎక్కువ తింటున్నాము అసలు, అందుకే స్కిప్ చేసా. ఈసారి అయితే వాము అయితే ఫుల్గా వేసుకున్నాను. కొంచెం వంట సోడా వేసుకొని ఈ ఉల్లిపాయకి పర్ఫెక్ట్గా పట్టేటట్టు మంచిగా అయితే కలిపి పెట్టుకున్నాను. ఫస్ట్ ఆనియన్కే పట్టినాక చివర్లో ఏంటంటే శనగపిండి యాడ్ చేస్తున్నాను. శనగపిండితో పాటు కొంచెం బియ్యపిండి అయితే యాడ్ చేస్తున్నాను. ఇలాంటి వాటర్ ఏమి వేయలేదు. ఫస్ట్ కలిపి ఉన్న దాంట్లో మళ్ళీ మంచిగా కలుపుకొని పెట్టుకుంటున్నాను. పిండిలో కలిపినాక కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసి కలుపుకుంటా. లైట్గానే పడతాయి వాటర్, కూడా ఎక్కువేం పడాయి. మెల్లమెల్లగా అయితే కలుపుకొని స్మూత్గా కలిపి పక్కన పెట్టుకున్నాను. గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అయితే పకోడీ ప్రిపరేషన్ కోసం అన్నీ రెడీగా పెట్టుకున్నాను. చేసుకొని తినడం ఒక్కటే లేట్ అయింది. ఇప్పటివరకు వ్లాగ్ చూసిన వాళ్ళు ప్లీజ్ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కొంచెం కొంచెంగా ఆయిల్ వేడిందా లేదా అని చెప్పి కొంచెం కొంచెంగా అయితే వేసి చూసాను. ఆయిల్ అయితే వేడైపోయింది. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. మంచిగా ఆనియన్ పకోడీ ఏంటంటే ఈవినింగ్ టైమే కాదు, ఏదైనా లంచ్ కానీ డిన్నర్లో కానీ సైడ్గా పెట్టుకొని పప్పులో నంచుకున్నా కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. వేడి పకోడీ అయితే రెడీ అయిపోతుంది 1 by 1. ఇప్పటివరకు ఛానల్ని చూసిన వాళ్ళు ప్లీజ్, వ్లాగ్ని చూసిన వాళ్ళు వీడియోని లైక్ అయితే చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. కరకరలాడే పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్లీ అయితే తింటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.